బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ షిండే శిబిరం నేతల మధ్య కీలక సమావేశం జరిగింది. తనను ముఖ్యమంత్రిని చేయకపోతే హోంశాఖ ఇవ్వాలని పట్టుబట్టినట్లుగా సమాచారం. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాట్లపై మల్లగుల్లాలకు చెక్ పెట్టాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక భాగస్వామ్య పక్షాల్లో ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు అధిష్టానం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆ వ్యవహారాలతో పాటు మహారాష్ట్ర నేతలతోనూ సుదీర్ఘ మంతనాలు జరుపుతోంది. పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. యాక్చువల్లీ నిన్ననే ప్రభుత్వం ఏర్పాటు కావాలి, కొత్త ప్రభుత్వం. ఆడి షిండే కూడా రాజీనామా చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ప్లాన్ బి ఒకటి తెర మీదకి వస్తుంది. ఏంటి ఆ ప్లాన్ బి? దానికి సంబంధించి అన్ని వర్గాలు సానుకూలంగా ఉన్నాయా? ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. సో గత 3 రోజులుగా ఎప్పుడైతే 23వ తేదీ రోజు అటు మహాయుతి కూటమి భారీ విజయం సాధించిందో, దాంట్లో మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అత్యధిక స్థానాలు గెలవడం జరిగిందో, సో ఇట్లా నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరు అన్నటువంటి ఉత్కంఠ ఈ రోజు వరకు కూడా కొనసాగుతోందని చెప్పాలి. ఎస్, ఒకవైపు ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి చేస్తారు అన్నది అఫ్ కోర్స్ కన్ఫర్మేషన్ వచ్చినా గానీ ఏక్నాథ్ షిండేను ఎక్కడ అకామిడేట్ చేయబోతున్నారు అన్నది మాత్రం ప్రధానంగా ఒక చర్చ బలంగా నడుస్తోంది. దీంట్లో భాగంగా ఏక్నాథ్ షిండేను ఉప ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ను కూడా ఉప ముఖ్యమంత్రిగా చేసి కీలకమైనటువంటి శాఖలు పర్యాటక శాఖన, లేదంటే ఆర్థిక శాఖన, హోంమంత్రిత్వ శాఖన, దీంట్లో కీలకమైనటువంటి శాఖలు ఏక్నాథ్ షిండేకు ఇవ్వాలి, అటు అజిత్ పవార్ కూడా ఇవ్వాలి అనేది ప్రధానంగా ఒక చర్చ జరిగింది. దీనికి తోడు అటు బీజేపీ కార్యాలయానికి, ఇటు షిండే వర్గానికి ఈ ఇద్దరు కార్యాలయాలకు మధ్య కొన్ని భేటీలు కూడా జరిగాయి. సో ప్రధానమైనటువంటి భేటీలో ప్లాన్ బి అమలు చేసేటువంటి ఉద్దేశం కూడా కనిపిస్తున్నది తెలుస్తోంది. దాంట్లో భాగంగా ఏక్నాథ్ షిండే హోంమంత్రిత్వ శాఖను డిమాండ్ చేస్తున్నా అన్నది ఒకవైపు షిండే వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. మరోవైపు ఇక్కడ 2 అంశాలు, అంటే సీట్ షేరింగ్. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి 2.5 సంవత్సరాలు ఒకరు, మరొక 2.5 సంవత్సరాలు ఒకరు అన్నటువంటి పద్ధతిలో కూడా చర్చలు జరుగుతున్నాయి. హోంమంత్రి అమిత్ షా వీళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదిరించడానికి ఒప్పించడానికి కూడా ప్రయత్నాలు చేశారన్నది ఒకవైపు వినిపించినటువంటి మాట. ఒకవేళ అటు ఉప ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ఒప్పుకోనటువంటి పక్షంలో ఏక్నాథ్ షిండేని కేంద్ర మంత్రిత్వ శాఖలోకి తీసుకొని డిప్యూటీ సీఎం పదవిని షిండే వర్గానికే ఇచ్చేలాగా, అంటే శివసేన వర్గానికే ఇచ్చేలాగా కూడా ఒక ఒప్పందం కూడా, ఒక చర్చ కూడా జరిగిందన్నది ప్రధానంగా తెలుస్తోంది. దాంట్లో భాగంగా శివసేన నుంచి ఉదయ్ సామంత్, శంభోరాజే దేశాయ్, అట్లాగే దీపక్ కేసార్కర్లలో ఒకరిని డిప్యూటీ సీఎం గా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది కూడా పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే గనక ఏక్నాథ్ షిండేని కేంద్ర మంత్రిత్వ శాఖలోకి తీసుకుంటారా అన్నది కూడా ఇంకొక చర్చ నడుస్తోంది. సో రకరకాల చర్చలు మహా సర్కారులో ప్రస్తుతానికి ఇంకా మన ముందున్నాయి. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి ఎవరు అన్నది మాత్రం తేల్చలేనటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్ ని ఓకే చేస్తే షిండే వర్గం నుంచి ఎట్లాంటి పరిస్థితులు రాబోతున్నాయి. మరొకవైపు ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో షిండే వర్గం నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు లేవు, దాంట్లో ఏమైనా నిరాశ వ్యక్తపరిచేటువంటి అవకాశాలు లేనిది కూడా ప్రధానంగా చర్చ. ఎందుకంటే ఏక్నాథ్ షిండే అవలంబించినటువంటి సంక్షేమ పథకాలతోటే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మహాయుతి కూటమి ఇక్కడ విజయం సాధించిందని చెప్పాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక ఇంజన్ లాగా ఉన్నా గానీ పూర్తి సపోర్టు, ద ఫేస్ ఆఫ్ ది మహారాష్ట్ర మాత్రం ఏక్నాథ్ షిండేను ముందు పెట్టే భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ మహిళలకు సంబంధించి కూడా గతంలో, అంటే ఒక 6 నెలల కింద 1500 రూపాయలు ప్రతి ఒక్క ఆడపిల్లకు, మహిళకు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో సంక్షేమ పథకాన్ని అవలంబించారు. ఒకవేళ మళ్ళీ మహాయుతి ప్రభుత్వం గెలిస్తే అది కాస్త 2500లకు పెంచుతామన్నటువంటి ఉద్దేశంతో ఆల్మోస్ట్ మహిళలంతా కూడా మహాయుతి కూటమి వైపే మొగ్గు చూపారు. కాబట్టి సో ఇక్కడ ఇంకా ఏక్నాథ్ షిండే ఉంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా పెరుగుతాయన్నటువంటి ఉద్దేశం ప్రధానంగా వచ్చింది. సో షిండే వర్గం నుంచి కూడా ఇదే వినిపిస్తోంది. సో ఇప్పటికే ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నిన్న గవర్నర్ని కలిసి రాజీనామాను తాను సమర్పించడం జరిగింది. ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి ఎవరిది, ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అన్నది తేల్చేశారు. ఓకే, ఇది జరిగిపోయింది. బట్ ఏక్నాథ్ షిండేని ఎక్కడ అకామిడేట్ చేయబోతున్నారు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ఉండగలుగుతారా? ఒకవేళ అలా ఉండగలుగుతారు అంటే అఫ్ కోర్స్ వీళ్ళు మిత్రపక్షంగా ఉంటారు. గతం నుంచి కూడా, మొదటి నుంచి శివసేన విడిపోక ముందు నుంచి కూడా, ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి కూడా భారతీయ జనతా పార్టీ, శివసేన ఇద్దరు కలిసిమెలిసే ఉంటారు. ముఖ్యమంత్రి పదవిలో ఒకరు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకొకరు ఉప ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఈ సంప్రదాయం చాలా కాలం నుంచి ఉంటా ఉన్నది. అయితే ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడం, అసలు శివసేన పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. సో అట్లాంటి
శివసేన దట్టు ఉద్ధవ్ ఠాక్రే శివసేన కాంగ్రెస్ పార్టీతో కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు దీన్ని జీర్ణించుకోలేదు. శివసేన అంటే షిండే శివసేనకే ప్రజలంతా కూడా జై కొట్టారు. కానీ శ్రీకాంత్, ఎప్పటిలోగా ఈ సస్పెన్స్ కి పులి స్టాప్ పడే అవకాశం ఉందనుకోవచ్చు. ఇప్పటికే నిన్ననే గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది, అయినప్పటికీ కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని చెప్పినటువంటి పరిస్థితిలో ఇంకా కొనసాగుతోంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరు కూడా మా మధ్య విభేదాలు లేవు, భేదాలు లేవు, ఎవరు ఇక్కడ రాకండి నా దగ్గరికి, అంటే మమ్మల్ని కలవడానికి రాకండి, సపోర్టివ్గా ఉండాల్సిన అవసరం లేదని చెప్పకనే కొన్ని హింట్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఏంటి, అటుపక్క కేంద్ర పెద్దలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎక్కడొకక్కడ సఖ్యత కుదర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడు అనుకోవచ్చు ఈ పుల్ స్టాప్ పడే ఛాన్స్? సో ఆశ, మోస్ట్లీ అంటే ఈ ఉత్కంఠ చాలా రోజుల నుంచి కొనసాగుతోంది. మనకున్నటువంటి అంచనా ప్రకారం ఈ రోజు సాయంత్రానికి మహారాష్ట్ర సర్కారు కొలువు తీరేటువంటి, అంటే ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు అనేది మాత్రం తేలేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా కూడా దీన్ని నాంచేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా కేంద్రం నేరుగా ఇన్వాల్వ్ కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇన్వాల్వ్ అయ్యి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఫడ్నవీసే ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే గనక ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏక్నాథ్ షిండేని ముందు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ అంటే 40కి పైగా స్థానాలు వస్తే గనక ఖచ్చితంగా ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేస్తామంటూ ఒక మిత్రధర్మాన్ని పాటించాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండేని మోసం చేసింది అన్నటువంటి ప్రచారం మహారాష్ట్రలో కాదు, దేశం మొత్తం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఎత్తుకుంటాయి. అందుకని చెప్పేసి కేంద్ర నాయకత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎప్పుడైతే గెలవడం జరిగిందో ఎన్నికల్లో, ఆ రోజు కౌంటింగ్ జరుగుతున్నటువంటి రోజు అమిత్ షా కేవలం ఫడ్నవీస్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు, ఏక్నాథ్ షిండేకి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అక్కడి వరకే ఉంది తప్ప ఎక్కడ నేరుగా కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడం లేదు. ఇన్వాల్వ్మెంట్ వీళ్ళ ముగ్గురినే ఇన్వాల్వ్మెంట్ చేస్తూ, వీళ్ళ ముగ్గురు మధ్యలోనే చర్చలు జరుపుతూ, వీళ్ళ ముగ్గురునే ముందుకు తీసుకొచ్చి వీళ్ళ ముగ్గురుతో ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మహారాష్ట్ర ఆర్థిక రాజధాని, చాలా పెద్ద స్టేట్ అనే చెప్పాలి. మహారాష్ట్రను 1-2గా చూడలేము మనం. మహారాష్ట్రను మొత్తంగా 6 భాగాలుగా చూడాలి. ఈ 6 భాగాల్లో కూడా 6 రకాలైనటువంటి రాజకీయ వాతావరణం ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఒక తప్పులో పడకుండా వాళ్ళ ముగ్గురునే ముందు పెట్టి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆ రెండు అంటే అజిత్ పవార్ ఆల్రెడీ ఈయన ఫిక్స్ అయిపోయారు. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, లేదంటే ఉప ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖను కూడా అజిత్ పవార్కి ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మనకున్నటువంటి సమాచారం ప్రకారం. అయితే ఉప ముఖ్యమంత్రి ఎవరు, హోంమంత్రిత్వ శాఖ ఎవరు, ఒకవేళ డిప్యూటీ సీఎం గా ఏక్నాథ్ షిండే వర్గానికి షిండేకే ఇస్తారా, లేదంటే షిండే దాన్ని రిజెక్ట్ చేసి కేంద్రంలోకి వెళ్ళిపోయి తన వర్గానికి చెందినటువంటి వాళ్ళను ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వమని ఆయన ప్రపోజల్ పెడతారా అన్నది మాత్రం చూడాలి. లెట్స్ సీ ఏం జరుగుతుందో. బట్ ఈ రోజు సాయంత్రానికి ఈ ఉత్కంఠకు తెరపడేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. రైట్ శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.